అవలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే 8వ అంశం శ్రీరాముడి చరిత్ర జరిగి ఇప్పటికీ ఎన్నేళ్ళవుతుంది. ఈ విషయం చర్చించే ముందు రామాయణం ఒక చారిత్రక గ్రంథమా లేకపోతే కల్పిత కావ్యమా అనే విషయం తేలాలి. చరిత్రకారులమని చెప్పుకునే కుహనా మేధావులు, హేతువాదులమని చెప్పుకునే హిందూ వ్యతిరేకులు రామాయణం అనేది కేవలం కల్పిత గాథ అని కొట్టిపారేస్తూ ఉంటారు. కొన్ని వేల సంవత్సరాల నుండి, కొన్ని వందల తరాల నుండి హిందువుల్లో ఉన్నటువంటి ప్రగాఢమైన విశ్వాసాన్ని, చారిత్రక నేపథ్యాన్ని దెబ్బతీయడమే వీళ్ళ యొక్క ఉద్దేశం. ఇది చరిత్ర కాదు, కేవలం కథ మాత్రమే అనడానికి రామాయణంలో వాల్మీకి ప్రయోగించిన ఒక పదాన్ని వీళ్ళు ఆధారంగా చూపిస్తూ ఉంటారు. వీళ్ళు చెప్పే మరొక అంశం ఏమిటంటే, శ్రీరాముడిది చరిత్ర అయితే దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉండాలి కదా అని వీళ్ళు వాదిస్తూ ఉంటారు. నిజమే, మనం ఆధారాలు చూపించలేం. ఒకవేళ చూపించినా వీళ్ళు నమ్మరు. ఎందుచేతనంటే వీళ్ళు ప్రత్యేకంగా ఒక అభిప్రాయానికి కట్టుబడి ఉంటారు కాబట్టి. కేవలం 200-300 సంవత్సరాల క్రితం నాడు జరిగినటువంటి సంఘటనల ఆధారాలనే మనం చూపించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం కదా. అలాంటప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి రాముడి యొక్క చరిత్రకు సంబంధించిన ఆధారాలని మనం ఎలాగా చూపించగలం? రామాయణం అనేది చరిత్ర కాదు, కేవలం కథ మాత్రమే అనే అంశంలో హేతువాదులు చెప్పేటువంటి వాల్మీకి శ్లోకంలోని ఒక పదాన్ని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. వాల్మీకి మహర్షి ఆ పదాన్ని ఎక్కడ ఏ సందర్భంలో వాడాడు అంటే, బ్రహ్మదేవుడు ఒకసారి వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చి ఆయనతో అంటాడు, యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచురిష్యతి అని. ముని, నువ్వు శ్రీరాముడి చరిత్రను కావ్యంగా వ్రాయి. నువ్వు రచించేటువంటి కావ్యం ఈ భూమి మీద పర్వతాలు ఎంతకాలం దృఢంగా నిలిచి ఉంటాయో, నదులు ఎంతకాలం ప్రవహిస్తూ ఉంటాయో అంతకాలం నీ కావ్యం సజీవంగా ఉంటుంది ఈ భూమి మీద అని చెప్పాడు. అదిగో అక్కడ ప్రయోగించినటువంటి పదమే తావత్ రామాయణ కథ అని. కేవలం చరిత్రను చరిత్రగా చెప్పినట్టయితే అది శ్రోతలకు, పాఠకులకు రుచించదు, నచ్చదు. అందుకోసం కొన్ని కల్పనలు, అతిశయోక్తులు, అలంకారాలు జోడించి చెప్తారు. అయితే కాలక్రమంలో ఈ కల్పనలు, అతిశయోక్తులు, అలంకారాలు ఎక్కువ ప్రాధాన్యం తీసుకుంటాయి. చరిత్ర క్రమక్రమంగా మరుగున పడిపోతూ ఉంటుంది. రామాయణ విషయంలో కూడా ఇదే జరిగింది. రామాయణాన్ని కథగా చెప్పిన వాల్మీకి మహర్షే దాన్ని ఒక చరిత్రగా కూడా చెప్పాడు. అదెక్కడ చెప్పాడు అంటే, ఒకసారి నారద మహర్షి వాల్మీకి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆ వాల్మీకి నారదుణ్ణి ఒక ప్రశ్న వేశాడు. మీరు ముల్లోకాలు తిరుగుతూ ఉంటారు కదా, ముఖ్యంగా ఈ భూమి మీద గుణోన్నతుడైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని కొన్ని లక్షణాలను ఏకరువు పెట్టాడు. ఇదిగో 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 ఇలా ఇలా ఈ లక్షణాలు, ఈ సద్గుణాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అంటూ, చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః అని ఒక మాట కూడా వాల్మీకి మహర్షి ప్రయోగించాడు. సర్వభూతములయందు హితత్వాన్ని ప్రదర్శించేటువంటి చారిత్రక పురుషుడు ఎవరైనా ఉన్నారా అని. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసింది, రామాయణాన్ని కథగా చెప్పిన వాల్మీకి మహర్షే చారిత్రక పురుషుడు అని రాముడి గురించి ప్రస్తావించడం జరిగింది. మరి వాల్మీకి చెప్పినటువంటి రామాయణ కథ అనే పదాన్ని పట్టుకున్నటువంటి హేతువాదులు అదే వాల్మీకి మహర్షి చెప్పినటువంటి చారిత్రేణ చకోయుక్తః అనే పదంలోని చరిత్ర అనే దాన్ని ఎందుకు తీసుకోరు? ఎందుచేతనంటే వాళ్లకు అది అవసరం లేదు కాబట్టి, ఏదో విధంగా హిందువుల మనోభావాలను దెబ్బతీయాలి కాబట్టి. శ్రీరాముడి చరిత్ర అది చరిత్రే, కల్పిత గాథ కాదు అనడానికి రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పినటువంటి శ్రీరాముడి యొక్క వంశవృక్షమే ప్రబల తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు. సీతారాముల వివాహ సందర్భంలో ఇక్ష్వాకు వంశ కులగురువైన వశిష్ఠుడు దశరథుడి యొక్క వంశవృక్షాన్ని చెబుతూ సూర్యుడి దగ్గర నుండి దశరథుడి వరకు 39 తరాల వాళ్ళ పేర్లు ఏకరువు పెట్టాడు. అంతేకాదు
జనక మహారాజు కూడా తన వంశవృక్షాన్ని చెబుతూ నిమి దగ్గర నుండి తన వరకు 23 మంది పూర్వీకుల పేర్లను వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. కేవలం రాముడి కథనే చెప్పాలి అనుకుంటే ఇన్ని తరాల పేర్లు చెప్పనక్కర్లేదు కదా. మరో ముఖ్య విషయం, వాల్మీకి మహర్షి శ్రీరాముడి యొక్క చరిత్రను ఆ శ్రీరాముడు జీవించి ఉండగానే రాశాడు. దాన్ని తన శిష్యులైన లవకుశుల చేత రాజ్యం అంతా గానం చేయించాడు. అదే సందర్భంలో శ్రీరాముడు కూడా లవకుశుల చేత ఆ చరిత్రను చెప్పించుకుని పాడించుకుని సంతోషించాడు. అంటే వాల్మీకి మహర్షి రచించిన రామాయణ గాథకు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆమోదం కూడా లభించింది. ఎంతకంటే మరీ ఆధారం కావాలి? పోనీయండి, వాటన్నిటినీ కాసేపు పక్కన పెట్టేద్దాం. ఈనాటి చరిత్రకారులు కొంతమంది రామాయణ కాలం నాటి ఆధారాలను, చారిత్రక అవశేషాలను పరిశోధించి బయటపెడుతున్నారు. వాటి మాట ఏమిటి? అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఇటీవల ఆశ్చర్యకరమైనటువంటి వాస్తవాలను బయటపెట్టింది. రామేశ్వరం నుంచి శ్రీలంక వరకు ఆ రోజుల్లో శ్రీరామచంద్రమూర్తి నిర్మించినటువంటి వారధి యొక్క అవశేషాలు సముద్ర గర్భంలో ఇప్పటికీ ఉన్నాయని చెప్పి ఆ నాసా ప్రకటించింది. అంతేకాదు, అమెరికాకే చెందినటువంటి డిస్కవరీ కమ్యూనికేషన్స్ అనేటువంటి ఒక వార్తా సంస్థ 2017 డిసెంబర్లో తమ ఛానల్ ద్వారా ఒక వాస్తవాన్ని ప్రకటించింది. ఆ సంస్థకు చెందినటువంటి సముద్ర గర్భ శాస్త్రవేత్తలు కొంతమంది పరిశోధన జరిపి తమిళనాడులోని రామేశ్వరం నుంచి శ్రీలంకలోని వాయవ్య ప్రాంతమైన మన్నార్ వరకు సముద్ర గర్భంలో రామాయణ కాలంలో శ్రీరాముడు నిర్మించినటువంటి వారధి యొక్క అవశేషాలు ఇప్పటికీ ఉన్నాయని చెప్పి తమ ఛానల్ ద్వారా ఆ సంస్థ ప్రకటించింది. దానికి సంబంధించిన ఫోటోలను కూడా ఆ సంస్థ టీవీల ద్వారానూ వార్తాపత్రికల ద్వారానూ ప్రకటించింది. అంతేకాదు, ఆ సంస్థ చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అది సముద్ర గర్భంలో సహజంగా ఏర్పడింది మాత్రం కాదని, కేవలం మానవ నిర్మితమే అని, ఆ వారధి నిర్మాణం జరిగి 7,000 సంవత్సరాలు అయి ఉంటుందని చెప్పి వాళ్ళు అంచనా వేశారు. అది ఆ సంస్థ ప్రయోగఫలితంగా అందినటువంటి సమాచారం మాత్రమే. ఇంకా దీని మీద లోతైన పరిశోధన జరగాలి. ఎందుచేతనంటే మన భారతీయ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం శ్రీరాముడి యొక్క చరిత్ర జరిగి ఇప్పటికీ 8,70,000 సంవత్సరాలు పైచిలుకయింది. కలియుగం ప్రారంభమై ఇప్పటికీ 5,000 పైచిలుకు సంవత్సరాలు అయిందని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. పోనీ 5,000 పైచిలుకు వదిలేయండి, 5,000 సంవత్సరాలని మనం పరిగణలోకి తీసుకుందాం. కలియుగం ప్రారంభమై 5,000 సంవత్సరాలు అయితే కలియుగానికంటే ముందు ద్వాపర యుగం జరిగింది. ద్వాపర యుగ కాల ప్రమాణం 8,64,000 సంవత్సరాలు. కలియుగం ప్రారంభమైన 5,000 సంవత్సరాలు, ద్వాపర యుగ సంవత్సరాలు 8,64,000 సంవత్సరాలు కలుపుకుంటే 8,69,000 సంవత్సరాలు అవుతుంది. ద్వాపర యుగం కంటే ముందుది కదా త్రేతాయుగం. త్రేతాయుగం యొక్క చివరిలో శ్రీరాముడి యొక్క చరిత్ర జరిగింది అని మనం భావిస్తే 8,70,000 సంవత్సరాల పైచిలుకు అవుతుంది శ్రీరాముడి యొక్క చరిత్ర జరిగి. కాబట్టి శ్రీరాముడి చరిత్ర అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి దానికంటే కూడా ప్రాచీనమైంది, పురాతనమైందని మనకు అర్థమవుతుంది. ధన్యవాదాలు.